అన్నే నమ్ముకుని బతికే రైతన్నలకు అడుగడుగున గండాలే ఎదురైతున్నాయి. విత్తనం వేసిన కాడ నుంచి పంట పెరిగి పెద్దగయ్యి అమ్ముకునే దాకా అన్నదాతకు అరిగోస తప్పుతలేదు. మేలిమి బంగారం అసొంటి పంట పట్టుకొని మార్కెట్కు పోతే కొనేటోళ్ళు మోసం చేస్తుర్రు, తూకం దగ్గర తికమక చేస్తుర్రు, కొసిరి రైతన్నలకు లాస్ చేస్తుర్రు. ఇగో ఆఖరికి ఎరువుల కొరకు కూడా పడిగాపులు కాసే కథ అవుతున్నది రైతన్నలకు. ఓ దిక్కు అన్ని దిక్కుల వరి నాట్లు పడ్డాయి. రైతన్నలంతా చేన్లు చిలకల పోంచే పొద్దెళ్ళది ఇస్తాండ్రు. అయితే నడుములు పోంగా నాట్లేస్తే అయిపోయినా యాళ్ళకింత యూరియా చల్లకపోతే వరి నారు ఎట్ట బతుకుతుంది చెప్పుండ్రి. అందుకే యూరియా బత్తాల కొరకు పెద్ద యుద్ధమే చేస్తాండ్రు రైతన్నలు. అవి చూడర్రి, ఓ దిక్కు ఆధార్ కార్డులు, ఇంకో దిక్కు చెప్పులు లైన్లు కట్టినాయి. నారాయణపేట జిల్లా మక్తల్లా వారం దినాల సంది యూరియా బత్తాల కొరకు గోదాముల కాడ పానసరం పడుతున్నారట రైతన్నలు. ఇంకా మసాలా సంచిగునే దొరకడం లేదు నిన్నటి నుండి. అది లైన్లో ఉండి గట్టలు పెడతారు. మేము బయట ఉంటాము, పంజాలోలము మోటోలం అంతా. లోపల ఎవరు తీసుకుపోతారు, అది గోదామే మింగుతుందా ఏమి మింగుతుందా మాకైతే తెలియనట్లు అయింది. ఆగో గట్ల అవుతున్నదట. బయట లైన్ కట్టిన వాళ్ళు అట్టనే ఉంటున్నారట. లోపల మాలు మొత్తం గాయబవుతున్నదట. ఎవరెవరిలో వస్తాండ్రు, సంచులు డీజీఎంలకి ఎక్కించుకొని పోతాండ్రు అని రైతన్నలు గట్టిగానే గరం అవుతుండ్రు. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు ఆఫీసర్లు ఏమో అసోంటిది ఏం లేదు, ఎంతమంది రైతులు వస్తే అంతమందికి యూరియా బత్తాలు ఇచ్చి పంపిస్తున్నాము అంటున్నారు. ఇట్లనే హనుమకొండ జిల్లా పరకాల మార్కెట్లో కూడా యూరియా కొరకు రైతన్నలు పడిగాపులు కాస్తుండ్రు. చెప్పులు లైన్లో పెట్టి రోజంతా కాపు కాస్తే గాని 2 యూరియా బత్తాలు ఇత్తలేరు అని గోసెల్లో పోసుకుంటారు అన్నదాతలు. అటు చూస్తేనేమో ఇప్పటికే నాట్లేసిండ్రు. టైంకు బలం మందు చల్లకపోతే పంట ఆగమవుతుంది. ఆఫీసర్లు ఎక్కడేం తిప్పలు లేదా అంటున్నారు కానీ రైతులు మాత్రం లైన్లు కట్టి గోస పడుతూనే ఉన్నారు. మరి ఎక్కడేం తిరకాసు అవుతున్నదో సర్కారు వాళ్ళు పెద్ద ఆఫీసర్లే జర నజరేయాలి అని కోరుకుంటారా అందరూ.